నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఐటీ శాఖ నుంచి కీలక అప్డేట్ జారీ. మరి పూర్తి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్‌లను ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15, 2025. ఈ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఎదురయ్యే పరిణామాలను వివరంగా తెలుసుకుందాము. ప్రస్తుత నిబంధనలు మరియు గడువు తేదీ పొడిగింపు. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారంగా 2025, 26 సంవత్సరానికి సంబంధించి రిటర్న్స్‌లను దాఖలు చేయాలి. సాధారణంగా ఈ గడువు జూలై 31 వరకు ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ ప్లాట్‌ఫామ్‌లలో అనేక మార్పులు మరియు అప్డేట్‌లు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులకు వారి యొక్క ఐటీఆర్‌లను సమర్పించడానికి తగినంత సమయం ఇస్తుంది. గడువులోగా దాఖలు చేయకపోతే ఎదురయ్యే పరిణామాలు. మొదటిది ఆలస్యపు రుసుము, లేట్ ఫీజ్ సెక్షన్ 234(ఎఫ్) కింద అన్నమాట. ఐటీఆర్‌ను గడువులోగా సమర్పించడంలో ఆలస్యం చేస్తే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 234(ఎఫ్) కింద ఆలస్యపు రుసుము విధిస్తారు. ఈ రుసుమును పన్ను చెల్లింపుదారుడి ఆదాయం స్థాయిని బట్టి మారుతుంది. 5,00,000 లోపు ఆదాయం ఉన్నవారికి రూ. 1,000 ఆలస్యపు రుసుమైతే పడుతుంది. 5,00,000కు మించి ఆదాయము ఉన్నవారికి రూ. 5,000 వరకు ఆలస్యపు రుసుమనేది లేట్ ఫీజ్ పడుతుంది. మీ ఆదాయ పన్ను మీరు ఈ పన్ను పరిధిలోకి రాకపోతే ఎటువంటి ఆలస్యపు రుసుము ఉండదు. అయితే పన్ను చెల్లింపుదారు పన్ను పరిధిలోకి రాకపోయినా కొన్ని సందర్భాల్లో, ఉదాహరణకు విదేశీ ఆస్తులు ఉన్నవారు లేదా నిర్దిష్ట లావాదేవీలు నిర్వహించిన వారు ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి. ఇలాంటి వారు కూడా గడువులోగా దాఖలు చేయాలి. లేకపోతే పన్ను పరిధిలోకి రానప్పటికీ ఆలస్యపు రుసుము వర్తించవచ్చు. ఇక రెండవది ఇంట్రెస్ట్. సెక్షన్ 234(ఏ) కింద గడువు తేదీలోగా రిటర్న్స్ దాఖలు చేయకపోతే సెక్షన్ 234(ఏ) కింద వడ్డీ విధిస్తారు. ఇది తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తం పన్ను చెల్లింపుదారు చెల్లించాల్సిన మొత్తం పన్నుపై నెలకు 1% చొప్పున వడ్డీ లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి 3,00,000 వరకు పన్ను చెల్లించాల్సి ఉండి గడువు దాటిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే ప్రతి నెల రూ. 3,000 వరకు, అంటే 3,00,000లో 1% అంటే రూ. 3,000 వరకు చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ ఐటీఆర్ దాఖలు చేసే ప్రతి నెల పెరుగుతూనే ఉంటుంది. అంటే ఈ వడ్డీ వస్తూనే ఉంటుందన్నమాట. ఇక నష్టాలను ఫార్వర్డ్ చేయలేకపోవడము. ఒకవేళ ఒక పన్ను చెల్లింపుదారుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు, ఉదాహరణకు వ్యాపార నష్టాలు, మూలధనం నష్టాలు వంటివి ఉన్నట్లయితే వాటిని భవిష్యత్తు సంవత్సరాల్లో సర్దుబాటు చేసుకోవడానికి ఐటీఆర్‌ను గడువులోగా దాఖలు చేయడం తప్పనిసరి. గడువు దాటిన తర్వాత దాఖలు చేస్తే ఈ నష్టాలను భవిష్యత్తుకు ఫార్వర్డ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. దీనివల్ల భవిష్యత్తులో పన్ను భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక నాలుగవది పన్ను వాపసు ఆలస్యం. పన్ను చెల్లింపుదారునికి పన్ను వాపసు రావాల్సి ఉంటే ఐటీఆర్‌ను ఆలస్యంగా దాఖలు చేయడం వల్ల ఈ వాపసు ప్రక్రియ అనేది ఆలస్యమవుతుంది. అంతేకాకుండా పన్ను వాపసుపై లభించే వడ్డీని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఐదవది చట్టపరమైన చర్యలు. పదే పదే ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమవ్వడం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి తీవ్రమైన సందర్భాల్లో ఆదాయ పన్ను శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇందులో జరిమానాలు మరియు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఉండవచ్చు. సెప్టెంబర్ 15, 2025 అనేది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేయడానికి చివరి అవకాశం. పన్ను చెల్లింపుదారులు ఈ గడువును పాటించి పైన పేర్కొన్న ఆలస్యపు రుసుములు, వడ్డీలు, ఇతర ప్రతికూల పరిణామాలను నివారించాలనైతే సూచించడం జరిగింది. సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటించడమే కాకుండా అనవసరమైన ఆర్థిక భారాల నుండి విముక్తి పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఐటీఆర్‌ను సెప్టెంబర్ 15 లోపల, గడువు తేదీ లోపల దాఖలైతే చేసుకోవాలి.